హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ ట్రూలీ హిమజ. ఈరోజు మనం సెప్టెంబర్ నెలంతా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చూద్దాము. సో వాళ్ళకి ఫైనాన్షియల్గా, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, కెరీర్ వైజ్ ఎలా ఉంటుంది, హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది, సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూద్దాము. ముందుగా మేషరాశి వాళ్ళందరికీ కూడా కెరీర్ వైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక 10 seconds కోసం గాడ్తో కనెక్ట్ అవ్వండి. సో కెరీర్ వైజ్ వచ్చి కొంచెం బర్డెన్ ఉండబోతుంది. ఎట్ ది సేమ్ టైం మీ యొక్క పవర్ పొజిషన్ అనేది మీరు మెయింటైన్ చేస్తారు. మొత్తం అన్ని కూడా మీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో దానికోసం ఒక బాస్ లెవెల్లో ఒక అథారిటేటివ్ గా ఉంటారు. సో అన్ని కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా వాటిని మీరు ఎంతో మంచిగా మేనేజ్ చేస్తారు. చాలా క్లియర్ కట్ గా ఉంటారు. డెసిషన్స్ తీసుకోవడంలో కూడా ఎంతో క్లియర్ గా ఉంటారు. అండ్ మీరు కొంచెం కంపాషనేట్ గా ఉండడానికి కూడా ట్రై చేయండి. ఇది మీకు గైడెన్స్. రూడ్ గా ఉండమని చెప్పట్లేదు, మీ యొక్క పవర్ లో ఉండండి, బట్ ఎట్ ది సేమ్ టైం కొంచెం కంపాషనేట్ గా కూడా ఉండడానికి ట్రై చేయండి. ఇది మేషరాశి వారికి కెరీర్ గైడెన్స్. ఇప్పుడు మనం పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది చూద్దాం. సెప్టెంబర్ మంత్ మేషరాశి వాళ్ళకి. ఓకే, గైస్ ఇది కలెక్టివ్ రీడింగ్. సో మీకు రెజనేట్ అయినది మాత్రమే మీరు తీసుకోండి. ప్రతిదీ కూడా రెజనేట్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు కదా. సో మనం ఇక్కడ ఇచ్చేది గైడెన్స్ అన్నమాట. అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, మనకి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, భగవంతుడు మనతో ఏ డైరెక్షన్ లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏమేమి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు అనేవి చూద్దాము. సో పర్సనల్ లైఫ్ లో కూడా మేషరాశి వాళ్ళకి మీకు ఒక న్యూ ఆఫర్ అనేది రాబోతోంది. అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ ఉండే గైడెన్స్ ఏంటంటే మీరు కొంచెం ఒక పర్సనల్ స్పేస్ లో ఉండాల్సిన టైము. మీరు ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా కానీ మీకంటూ ఒక మీ టైం అనేది మీరు ఫిక్స్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు మొత్తం అన్ని కూడా ప్రయత్నం చేయండి. అంటే వెంటనే రష్ చేయొద్దు. ఏదైనా ఒక స్టక్ అనేది కూడా కనిపిస్తుంది, స్టక్కింగ్ ఎనర్జీ, మీరు ఒక స్టక్ గా ఫీల్ అవుతారు. సో మూమెంట్ అవ్వడం కోసం ఏదైనా పర్సనల్ మ్యాటర్స్ లో మీరు మూమెంట్ అవ్వాలన్నా కూడా మీకంటూ మీ టైం కూడా మీరు స్పెండ్ చేసి అప్పుడు మీరు వేరే వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తే ఆ రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్ గా అవుతాయి అండ్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫైనాన్స్ ఎలా ఉండబోతోంది మేషరాశి వాళ్ళందరికీ చూద్దాం. ఓకే, ఏదో సంథింగ్ ఫైనాన్స్ లో కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి, దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. సో దానికోసం ఏం చేయాలంటే రీబర్త్, మీకు ఇది ఒక రీబర్త్ అని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం అమౌంట్ అంతా నిల్ అయిపోయింది అని అనుకుంటాం కదా, అరే అమౌంట్, సో మళ్ళీ అది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో డివైన్ నుంచి హెల్ప్ ఉంది. ఏదైనా ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ ఎవరైనా ఒక ఫ్రెండ్స్ హెల్ప్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ ఇక్కడ వచ్చే గైడెన్స్ వచ్చి మీరు ఏదైతే సడన్ చేంజ్ అయితే మీ ఫైనాన్స్ లో ఏదైనా జరుగుతుంది అంటే దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే చేంజ్ అనేది అన్నిసార్లు మనకి హ్యాపీనెస్ ఇవ్వదు, పెయిన్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ బాగుంటుంది, ఎండ్ ఆఫ్ ది డే మీకు బాగుంటుంది. కాబట్టి హోప్ఫుల్ గా ఉండండి అండ్ ఫైనాన్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా కూడా ఉండండి. ఇది మీకు గైడెన్స్. సో మేషరాశి వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఓవరాల్ గా
బానే ఉంటుంది. కొంచెం మీరు ఫిజికల్ యాక్టివిటీని పెంచండి, ఓకేనా. అండ్ హెల్త్ వైజ్ అయితే గుడ్, ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బాగుంటుంది. కొంచెం ఒకవేళ కనుక ఏదైనా ఏ చిన్న మీకు ప్రాబ్లం అనిపించినా గానీ వెంటనే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవడానికి ట్రై చేయండి. అంటే చెకప్స్ అవి జనరల్ చెకప్స్ ఉంటాయి కదా, అవి చేయించుకోండి. సో పెద్ద ఇష్యూస్ ఏం లేదు, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం జనరల్ చెకప్ అయితే నేను రిఫర్ చేస్తాను డాక్టర్కి. అండ్ ఓవరాల్ గుడ్. కొంచెం ఫిజికల్ యాక్టివిటీని పెంచండి. ఇది మేషరాశి వాళ్ళకి హెల్త్ గైడెన్స్. సో ఈ సెప్టెంబర్ నెల మీకంతా కూడా హ్యాపీగా ఉండబోతుంది. ఇప్పుడు మనం గైడెన్స్ ఏం చేయాలి అనేది చూద్దాం. ఈ మంత్ కోసం మీరు ఏం చేయాలి ఎగ్జాక్ట్ గా. ఫైనాన్స్ విషయంలో, హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి అండ్ స్ట్రిక్ట్ గా ఉండండి. అంటే కొంచెం మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము అలా చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం మీ సెల్ఫ్ కంట్రోల్ అనేది మీరు కోల్పోకండి. ఇది ఈ మంత్ మీకు గైడెన్స్ అన్నమాట. సో కొంచెం డివైన్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కొత్తగా ఏదైనా ఒక స్పిరిచువల్ ఆశ్రమానికి కానీ లేకపోతే ఒక టెంపుల్స్ కి వెళ్తూ ఉండడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. సో మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ మంత్ కలుద్దాం.